వద్దురా వాయించగలరా వెళ్ళిపోడరా నా మాట మీరు వెళ్ళిపోడరా తర్వాత వద్దురు కానీ వచ్చేసాడు ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి ముందు డబ్బులు తిన్నట్టు బిల్డప్ ఇస్తావా? రే నీ జుట్టు కూడా చెదరలేదు, ఆ అమ్మాయి నమ్ముతుంది అనుకుంటున్నావా? నొప్పి ఎక్కువగా ఉంది. అవును, కాస్త నొప్పిగా ఉంది, ఎక్కువగాను ఉంది. ఈ దెబ్బలకి మా దగ్గరే మందు ఉంది, మేము చూసుకుంటాంలే. వెళ్దాం. ఈ లోపల నొప్పికి నా దగ్గర ఓ పవర్ఫుల్ మందు ఉంది. రే వాళ్ళు సాంగ్ చేసుకుంటారు, మన అందులో చేర్చుకోరు, నడండి. ఏం తీస్తున్నాడు? ఏ కాలం మనిషివి, దువ్వెన్నతో దూకుంటున్నావు? సూపర్ స్టార్ రజనీ లాగా ఇలా చేత్తోనే చేసుకోవాలి. ఏంటలా చూస్తున్నావు? అంత ఓకేనా? అయ్యో నా దిష్టి తగిలేలా ఉంది. రా కొంచెం రైట్కి రా, కొంచెం లెఫ్ట్కి వెళ్ళు. చీకటి పడేలా ఉంది, తీ. తీసేసాను. తీసావా? అందరూ సెల్ ఫోన్లతో తీస్తారు, నువ్వేంటి కంటితో తీసావు? నిన్ను సెల్ ఫోన్ లో పెట్టుకుని చూడడం కంటే నా కళ్ళల్లో పెట్టుకుని చూడడమే హాయిగా ఉంటుంది. ఐఎమ్ బోల్డ్. నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు. చాలు చాలు, ఎక్కువగా పొగడొద్దు. 100 ఏళ్లు కాదు, ఒక్కరోజు బతికినా కొండపల్లి రాజాలో ఖుష్బూలా, రౌడీ జమీందార్లు మీనలా, కబాలికి కుమదలా బతకాలి. చూసావా, మన జీవితానికి ఆరంభంగా ఈ పూలవాన కురుస్తోంది. కురుస్తుంది. ఇద్దరు ఊర్లో పోటీ పడి తిరుగుతున్నారు కదా, ఆటలాడుతున్నారా? రండే, మీ ఇద్దరిని పెద్దరాయుడి దగ్గర ఇరికిచ్చి పారేస్తాను. ఏంటి ఐస్ పెడుతున్నావా? సరే సంతోషంగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే ఈ సమయంలో అందరికీ ఒక శుభవార్త ఏమిటి అంటే, ఇంతవరకు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎన్నో చూసి ఉంటాం. ఏంటి పార్టీయా? అదే ఎన్నో పోటీలు చూసి ఉంటాం. చూసావా, ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ జరుపుతున్నట్టు బిల్డప్. ఈ సంవత్సరం పెదరాయుడు గారి ఆధ్వర్యంలో టపాసుల పోటీ జరపబోతున్నట్టుగా తెలియజేస్తున్నాం. చప్పట్లతో మన అభినందన తెలియజేయండి. ఇప్పుడు మీరు చూడబోయేది 5 స్టార్. మెరుపులు చూడు ఎంత అందంగా ఉందో. తరువాత మీరు చూడబోయేది 10 స్టార్. ఇక చివరిగా మీరు చూడబోయేది 50 స్టార్. దాన్ని వెలిగించబోయేది మన ఊరు సూపర్ స్టార్
ఇక గెలిచిన వారికి 1,00,000 రూపాయల బహుమతి ప్రదానం చేసేది మన ఊరి పెదరాయుడు గారు. రండి రండి రండి. ఏమిటి నాయనా, బీడి అంటిస్తున్నావా, టపాసులు అంటిస్తున్నావా? ఈ ఊళ్ళో రోషం మీసం కలిగిన మగవాళ్ళు ఎవరు లేరా? ఈ డేంజర్ అయిన టపాసుని అంటించడం కోసం ఎవరు ఉన్నారో? ధోని అభిమాన సంఘం తరపున మేం కాలుస్తాం. పులిహోర కలిపింది చాలు గాని ఇక్కడ మేమే కాలుస్తాం. ఏ రోజైనా మీ ఇంట్లో పొయ్యి కాల్చావా? ఇక్కడికి వచ్చి కాల్స్తాను. మైక్ సట్టు రజనీ అభిమాన సంఘం తరపున మా అధ్యక్షురాలే కాలుస్తుంది. అవును, మా నాయకురాలే కాలుస్తుంది. బిల్డప్ పర్వాలేదు, వాళ్ళనే కాల్చుని. ఏంటి లవ్వా? చంపేస్తాను. నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు వదిలేస్తావు, మేమెందుకు వదులుకోవాలి? సరే, మీరందరూ నన్ను లవ్ చేయండి, నేను వదులుకుంటాను. అదేం కుదరదు. తను నూళ్ళలోనే నువ్వు ఉంటున్నావు, తను తాగే నీళ్ళే నువ్వు తాగుతున్నావు. తన దగ్గర ఉన్నది నీ దగ్గర ఉంది. వీరత్వం గురించి. అవునే, ఓకే చెప్పవే, ఓకే చెప్పవే. చెప్పు చెప్పు. ఏ ఇత్తడి చెంబు మహాలారా, ఇక్కడ మేమే గొప్ప, మేమే కాలుస్తాం. ఏ ఎప్పుడు ఉండి ఇప్పుడే వస్తాను. ఏం తమ్ముడు, ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? మీరెందుకు అలా రాసుకున్నారు? ఇది నా పెళ్ళం, నేను చెప్పేది వింటారుగా. చిల్లర డబ్బులు ఉన్నాయిగా. అంటే చిల్లర తాసేయడానికి. ఇదిగోండి. బాగా వినండి, ఇది పెదరాడి తీర్పు. నాణాన్ని పైకి ఇసురుతాను. బొమ్మ పడితే అమ్మడు వెలిగించాలి, బొరుసు పడితే తమ్ముడు వెలిగించాలి. బొమ్మలి పడితే మీ ఇద్దరిని కలిపి వెలిగించేస్తాడు. మోహన్ చూడు, మీరు వేయండి. అయినా అమ్మడు బొమ్మడింది, అమ్మడే వెలిగించాలి. మొదలు పెడతావా? గెలుపు మనదే. నువ్వు కాచలేదు. నాకేం జరిగినా పర్వాలేదు, నువ్వు నీకోసం బతకాలి. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. నువ్వు నా కోసం ఒక పని చేస్తావా? ఒకే ఒక ఫోటో తీసుకుందామా? కుమార్, నా కోసం ఒక్కసారి నవ్వరా? నవ్వరా? నవ్వు. ఆ రోజు నా రాధను పోగొట్టుకుని ఆ ఊర్లో ప్రశాంతంగా ఉండలేకపోయాను. తన ఫ్రెండ్స్కి చెప్పి నేను ఈ ఊరికి వచ్చేసాను. నా పాటికి నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను. అప్పుడే నేను మిమ్మల్ని చూశాను. నా జీవితంలో నేను ఒకరిని పోగొట్టుకుని తప్పిస్తున్నా. మీరు జీవితమే తననుకున్న దాన్ని పోగొట్టుకున్నారు. ఇంత దుఃఖాన్ని తట్టుకుని ఎలా ఉండగలుగుతున్నారు మీరు? బాధ ఉండనే ఉంది. నేను బ్రతికేదే నా రాత కోసం. రేపు మొదటి పనిగా మీ పాండుని వెతుకుతాం. స్టేషన్ చుట్టూ ఉన్న మార్కెట్ అన్ని చోట్ల వెతుకుతాం.
ఖచ్చితంగా దొరుకుతాడు. మీరు వెళ్ళి పడుకోండి.